అందరికీ నమస్కారం. सभी को ब्रह्मश्री चक्रवर्ती राघव राव सर का नमस्कार। ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले हमारे परम गुरु ब्रह्मश्री पितामह पत्री जी को धन्यवाद करेंगे। గత 36 సెషన్స్ నుంచి మనం ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. पिछले 36 एपिसोड से हम एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 37వ ఎపిసోడ్. आज ये 37वां एपिसोड है। మనం భయం గురించి చెప్పుకుంటున్నాం. हम डर के बारे में बता रहे हैं। ఈ భయం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. डर सभी को होता है। అనేక రకాలుగా అనేక విషయాల గురించి భయపడుతూ ఉంటారు. अनेक प्रकार से अनेक विषयों से डरते रहते हैं। అందుచేత ఆ భయానికి కారణాలు ఏమిటి, ఆ భయంలోంచి భయపడాలంటే ఏం చేయాలి, బయటపడాలంటే ఏం చేయాలి అన్న విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. तो इस तरह के डर के कारण क्या है और उन डरों से मुक्ति पाने के लिए हमें क्या करना है, उसके बारे में हम अभी चर्चा करेंगे। ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. आज हम यहाँ पे कुछ और विषय के बारे में जानकारी प्राप्त करेंगे। చూడండి, ఎవరిని చూసినా తన వారు దూరం అవుతారేమోనని, किसी को भी देखेंगे तो यह पता चलेगा कि मेरे स्वजन मुझसे दूर हो जाएंगे, ऐसा सोचकर, అంటే భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, पति भी हो सकता है, पत्नी भी हो सकती है, बच्चे भी हो सकते हैं, భయపడుతూ ఉంటారు. डरते रहते हैं। అలాగే తాను పొందినవి, తాను సంపాదించుకున్నవి అవన్నీ దూరం అవుతాయని కూడా భయపడతారు. ऐसे ही उन्होंने जो कमाया है वह भी दूर हो जाएगा, इस बात से डरते हैं। అంతేకాదు, తనకున్న అందం, యవ్వనం, శారీర సౌష్ఠవం కూడా పోతాదేమో అనేటువంటి భయం కూడా ఉంటుంది. इतना ही नहीं, उनकी शरीर की सुंदरता, उनका धन और उनका शरीर का बल यह भी दूर हो जाएगा, ऐसा सोचते हुए वो डरते हैं। అంతేకాదు, తనకి ఏదైనా కష్టం వస్తుందేమో, సమస్యలు ఎదురవుతాయేమో, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయేమో అని కూడా భయపడుతూ ఉంటారు. ऐसे ही उनको कोई मुसीबत आ जाएगा, उनको कोई समस्या आ जाएगी अथवा उनको कोई आर्थिक परेशानी हो सकती है, यह सोच के भी डरते हैं। అలాగే వృద్ధాప్యంలో మంచం మీద పడతానేమో అనేటువంటి భయం కూడా చాలా మందిలో ఉంటుంది. उसी तरह वृद्धावस्था में पलंग पे ही रह जाएंगे, अपने कार्य खुद नहीं करेंगे, इस बात का भी बहुत से लोगों का डर रहता है। అంతేకాదు, తనకు చావు వస్తుందేమో అని చెప్పి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. खुद को भी मृत्यु आ सकती है, इस बात से भी डरने वाले लोग बहुत होते हैं। కానీ ఎంత భయపడుతూ ఉంటారో జీవితంలో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. लेकिन कितना भी डर व्यक्त करने के पश्चात भी जीवन में वही घटित होता है। ఎప్పుడైతే మానవుడు భయపడతాడో జీవితంలో శాంతి ఉండదు. जब मानव डरता है, जीवन में शांति नहीं रहता है। భయపడుతూ జీవించే జీవితం జీవితం కాదు. डरते हुए
जीवन जीने वाला जीवन जीवन ही नहीं है। అంచేత జీవితంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే ఈ భయం నుంచి బయటపడొచ్చు. इसलिए जीवन में कुछ बातें यदि हम समझ पाते हैं तो इस तरह के डर से हम मुक्त हो सकते हैं। ముఖ్యంగా మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ మొట్టమొదట ఆలోచించగలిగే బుద్ధిని వికసింప చేసుకోవాలి. सबसे पहले सोचने लायक बुद्धि को विकास करने की आवश्यकता है। దాని తర్వాత జ్ఞానాన్ని కూడా ఉదయింప చేసుకోవాలి. तत्पश्चात ज्ञानोदय भी करना चाहिए। అప్పుడు వారికి ఈ సృష్టి గురించి, సృష్టిలో నియమాల గురించి అన్నీ కూడా బాగా తెలుసుకోగలుగుతారు. तभी उन्हें सृष्टि के बारे में और सृष्टि के नियमों के बारे में भी ठीक से पता चल जाता है। అందుకే రమణ మహర్షుల వారు ఏమన్నారంటే, इसलिए रमन महर्षि जी ने यह कहा है, ఇది ప్రతి ఒక్కరు రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. यह बहुत ही इम्पोर्टेंट पॉइंट है, सभी को लिखना है। జరిగేది ఎవరు ఎంత అడ్డు పెట్టినా घटित होने वाला कोई कितना भी उसे रोकने के पश्चात జరగక మానదు. घटित हुए बिना नहीं होगा। అలాగే జరగనిది ఎవరు ఎంత ప్రయత్నించినా उसी तरह से जो नहीं होने वाला है उसके लिए कोई कितना भी प्रयत्न करेगा జరగనే జరగదు कभी नहीं होगा, అని అన్నారు. ऐसे कहा है। మరొక్కసారి చెప్తాను. జరిగేది ఎవరు ఎంత అడ్డు పెట్టినా జరగక మానదు. జరగనిది ఎవరు ఎంత ప్రయత్నించినా జరగనే జరగదు. फिर से पुनरावर्तित किया जा रहा है, जो होने वाला है उसे कितना भी रोकने से वे होकर ही रहेगा, और उसी तरह से जो नहीं होने वाला होता है उसे कितना भी प्रयत्न करने से वो नहीं होगा। మరి రమణ మహర్షి లాంటి వారు చెప్పారు అంటే అందులో ఎంత సత్యం ఉందో మనం తెలుసుకోవచ్చు. रमन महर्षि ने यह कहा है तो हम उसमें कितना सत्य हो सकता है यह हम जान सकते हैं। ఇక్కడ మన ప్రశ్న కానీ మన ప్రయత్నం కానీ ఏమీ ఉండదు. यहाँ पे हमारे पास कोई सवाल अथवा कोई दूसरा प्रयत्न कुछ भी नहीं रहता है। సృష్టి నియమాల ప్రకారం सृष्टि नियमों के प्रकार से సృష్టి అలా సాగుతూనే ఉంటుంది. सृष्टि ऐसे चलता ही रहता है। ఎప్పుడు ఏది జరగాలో कब क्या होना है ఎలా జరగాలో कैसे होगा అదే జరుగుతుంది. वही घटित होता है। అలాగే జరుగుతుందని తెలుసుకోవాలి. ऐसा ही होगा, ये बात समझना है। ఆ జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. इस तरह से जो होने वाला होता है उसे कोई भी नहीं रोक पाते हैं, ఎవ్వరూ మార్చలేరు. कोई उसे बदल नहीं सकते हैं। అంచేత అనవసరపు భయాలు, इसीलिए अनावश्यक डर को, ఆందోళనలు, बेचैनी को
మనం పడనక్కర్లేదు. व्यक्त करने की आवश्यकता नहीं है। అవి మన శక్తిని హరిస్తాయే తప్ప इनसे हमारी शक्ति कम होता है। इसके अलावा అంటే నువ్వు భయపడితే నీ శక్తి పోతుంది. जब आप डरोगे तो आपकी ऊर्जा कम हो जाती है। అంచేత నువ్వు భయపడినంత మాత్రాన నువ్వు ఏది ఆపలేవు. इसलिए आपके डर व्यक्त करने से आप कुछ भी नहीं रोक पाओगे। ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. इस बात को सभी को समझने की आवश्यकता है। దేన్ని నువ్వు ఆపగలవు? आप किसे रोक पाओगे? నువ్వు ముసలవాడి కాకుండా నువ్వు ఆపగలవా? आप वृद्ध हुए बिना रह पाओगे? నీ జుట్టు తెల్లబడకుండా నువ్వు ఆపగలవా? आपके बाल सफेद हुए बिना रह पाएंगे? నీ పళ్ళు ఊడకుండా నువ్వు ఆపగలవా? आपके दांत टूटे बिना आप उसे रख पाओगे? ఏ సైంటిస్టు ఇప్పుడు కనపట్లేదే. कोई साइंटिस्ट ने इसकी खोज नहीं किया है। సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. विज्ञान बहुत अभिवृद्धि हो चुका है। రకరకాల ఆయుధాలు కనిపెట్టారు. अनेक प्रकार के शस्त्रों की खोज किया है। ఆ ఆయుధాలతో చంపగలరు. उन शस्त्रों से मार सकते हो, కానీ సృష్టించగలరా? लेकिन सृष्टि कर सकते हो क्या? ఆ శక్తి ఎవరికీ లేదు. वो शक्ति किसी को नहीं है। అది ఆ సృష్టికర్తకే సాధ్యం. यह सृष्टिकर्ता के लिए ही संभव है। ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. अनेक सुपर स्पेशलिटी हॉस्पिटल बन चुके हैं। ఎంతో మంది స్పెషలిస్టులు సైంటిస్టులు తయారయ్యారు. अनेक स्पेशलिस्ट साइंटिस्ट तैयार हो चुके हैं। ఎన్నో రకాల మరి ఎక్విప్మెంట్లన్నీ తయారు చేశారు. अनेक प्रकार के इक्विपमेंट बन चुके हैं। కానీ చనిపోయిన వాడిని బతికించగలరా? लेकिन जिसकी मृत्यु हो चुकी है उसे फिर से जिंदा कर पाएंगे क्या? బతికించడం కాదు, వాడు శరీరాన్ని కాస్త అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరిగేటట్టు చేయగలరా? फिर से जीवित करने की बात नहीं है। उनके शरीर को इधर से उधर उधर से इधर हलन चलन हो सके ऐसा कर पाएंगे क्या? ఆఖరికి శరీరాన్ని నడిపించక్కల చెయ్యి కదపగలరా? पूरा शरीर को हिलाने की आवश्यकता नहीं है, सिर्फ हाथ भी हिला सकते हैं क्या? ఎవడి వల్ల కాదు. यह किसी से संभव नहीं है। ఎంతమంది స్పెషలిస్టులు వచ్చినా जितने भी स्पेशलिस्ट आ जाए ఏమీ చెయ్యలేరు. वे कुछ नहीं कर पाएंगे। అందుకే బాగా డబ్బున్నవాడు ఎవడైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు इसलिए जिनके पास बहुत ज्यादा धन होता है और वो हॉस्पिटल में दाखिला होता है
ఆ కుటుంబ సభ్యులు ఏమంటారంటే, तब उनके परिवारजन ये कहते हैं ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎన్ని కోట్లు ఖర్చయినా పర్వాలా, మా వాడు బతకాలి అని అంటారు. कितना भी धन खर्च कर सकते हैं, कितने करोड़ों रुपया भी खर्च हो जाए, मेरा यह व्यक्ति मेरे परिवार के जन का मृत्यु नहीं होना चाहिए, इनको बचाना चाहिए। అని డాక్టర్ని ఎంతో బతిమాలుకుంటారు. इस तरह से डॉक्टर से वो विनती करते हैं, కానీ ఆ డాక్టర్ ఏమంటాడంటే, लेकिन डॉक्टर ये कहते हैं నేను చెయ్యవలసిందంతా చేశాను, मुझे जो करना है वो सब मैंने कर लिया है, ఇంకా అంతా ఆ పైవాడి దయ అంటాడు. बाकी ऊपर वाले की मेहरबानी है। అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, इससे हम समझ सकते हैं వాళ్ళ చేతిలో ఏమీ లేదు కాబట్టే उनके हाथों में कुछ भी नहीं है, इसीलिए వాడి చేతులు పైకి చూపిస్తాడు. वो हाथ ऊपर दिखाते हैं। ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ये बात सभी को ध्यान रखना है। ఎందుచేతనంటే డాక్టర్లు ఒక్కటే చేయగలరు, क्योंकि डॉक्टर एक ही कर सकते हैं, వారు బిల్లు మటుకు వేయగలరు. वो सिर्फ आपका बिल बना के दे सकते हैं, అంతేకాని వారి ప్రాణాలను మటుకు వాళ్ళు కాపాడలేరు. इतना ही है। लेकिन किसी का भी प्राण को नहीं रोक सकते हैं। వాడు వెళ్ళిపోయే సమయం వస్తే ఎవ్వరు ఏమి చేసినా వెళ్ళిపోతాడు. उनका जाने का समय आने पर कोई भी नहीं रुकता है, चला जाता है। జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. जो होने वाला है उसे कोई भी नहीं रोक सकता है। అదే రమణ మహర్షి వారు చెప్పడం జరిగింది. यही रमण महर्षि ने कहा है। ఇలా మనం చూసుకున్నట్లయితే यदि हम भी देखेंगे तो సృష్టిలో ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. सृष्टि में कब क्या होने वाला है वही हो जाता है। నువ్వు భయపడినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. आपके डरने से कुछ भी नहीं होने वाला है। సృష్టి కొన్ని సిద్ధాంతాలతో నియమాలతో నడపబడుతుంది. सृष्टि कुछ सिद्धांतों से, कुछ नियमों से चलाया जाता है। అందుకే ఇవన్నీ తెలుసుకున్నటువంటి జ్ఞానులు इसलिए जो लोग यह सभी बातें जानते हैं, ऐसे ज्ञानी దేనికి భయపడరు, किसी से नहीं डरते हैं। అన్నిటికీ వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. सबके लिए वो हमेशा तैयार रहते हैं, దేనికి ఆందోళన చెందరు. किसी से भी परेशान नहीं होते हैं। అంచేత इसलिए పత్రి గారు ఏమంటారంటే, पत्री जी कहते हैं జరిగే దాని గురించి ఆలోచించకుండా जो हो रहा है उससे उसके बारे में सोचे बिना, చేసే దాని మీద, जो हमें करना चाहिए, చెయ్యవలసిన దాని మీద जो हमें करना चाहिए దృష్టి ఉంచమంటారు. उसके ऊपर दृष्टि केंद्रित करने के लिए कहते हैं। ఏం చెయ్యాలో తెలుసుకోమంటారు. हमें क्या करना है वो जानने को कहते हैं। కానీ చాలా మంది लेकिन बहुत लोग
చేసే దాని మీద కంటే जो करना चाहिए उससे జరిగే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. जो होने वाला है उसके ऊपर सोचते हैं। అది అజ్ఞాని లక్షణం. यह अज्ञानी का लक्षण है। ఆ జరిగే దాని గురించి ఆలోచిస్తూ जो होने वाला है उसके बारे में सोचते हुए జరుగుతుందా జరగదా అని ఆందోళన చెందుతారు. ये होगा कि नहीं इस बात से परेशान हो जाते हैं ఎంతో భయపడుతూ ఉంటారు. और डरते रहते हैं। తాను వ్యాపారం చేస్తూ ఉంటాడు. व्यापार करते रहते हैं। లాభం వస్తుందా రాదా ఆందోళన. लाभ आएगा कि नहीं बेचैनी रहता है। ఎలక్షన్లో నిలబడతాడు. इलेक्शन में खड़े हो जाते हैं। నెగ్గుతానా లేదా जीत पाऊंगा कि नहीं ఎంతో ఆందోళన. बहुत परेशान होता है। ఆటలు ఆడుతూ ఉంటాడు. खेल में भाग लेते हैं। మెడల్ వస్తుందా రాదా मेडल मिलेगा कि नहीं చదువుతూ ఉంటాడు. पढ़ाई करते रहते हैं। పాస్ అవుతానా లేదా पास हो जाऊंगा कि नहीं మంచి ర్యాంక్ వస్తుందా లేదా अच्छे क्रम में उत्तीर्ण होगा कि नहीं ఆందోళన భయం. उसका भी उनको मन में आंदोलन और भय रहता है। మళ్ళా ఉద్యోగం వస్తుందా లేదా उसके बाद नौकरी मिलेगा कि नहीं దాని తర్వాత పెళ్ళి అవుతుందా లేదా उसके बाद शादी होगा कि नहीं తర్వాత పిల్లలు పుడతారా లేదా उसके बाद बच्चे होंगे कि नहीं దాని తర్వాత వాళ్ళు ఎలా చదువుతారో उसके बाद वे कैसे पढ़ाई करेंगे మళ్ళా వాళ్ళకి ఉద్యోగం వస్తుందో లేదో उससे उनको नौकरी मिलेगा कि नहीं వారికి పెళ్ళి అవుతుందో లేదో उनकी शादी होगी कि नहीं ఇలాగా జీవితం అంతా జరిగే దాని మీదే దృష్టి పెడతారు. इस तरह से पूरा जीवन जो होने वाला है उसी के ऊपर ध्यान केंद्रित करते हैं। పత్రి గారు ఏమంటారంటే ఎందుకు నీకు జరిగే దాని గురించి ఆలోచిస్తావు पत्री जी ये कहते हैं क्यों आप जो होने वाला होता है उसके बारे में सोचते हो చేసే దాని మీద దృష్టి ఉంచమంటారు. हमें जो करना है उसके ऊपर दृष्टि रखने के लिए कहते हैं। అంతేకాదు ఏం చెయ్యాలో తెలుసుకోమంటారు. उतना ही नहीं हमें क्या करना चाहिए उसके बारे में समझने के लिए कहते हैं। ఎందుచేతంటే చెయ్యవలసింది చేస్తే దేనికి భయపడవలసిన అవసరం లేదు. क्योंकि हमें जो करना है यदि हम वो करेंगे तो हमें किसी से डरने की आवश्यकता नहीं रहता है। ఇంకేతంటే ఈ సృష్టిలో చెయ్యవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. क्योंकि इस सृष्टि में हमें जो करना है उसे करने से हमें जो मिलना चाहिए वो मिलता ही है। నువ్వు చెయ్యవలసింది చేయకుండా రావాలని అనుకుంటే ఎలా వస్తుంది? आपको जो करना चाहिए वो ना करते हुए आपको जो चाहिए उसके बारे में सोचोगे तो कैसे मिलेगा। నువ్వు చెయ్యవలసింది చేస్తే నువ్వు కోరకుండానే రావాల్సింది వస్తుంది. आपको जो करना है यदि वो करोगे तो आपके मांगे बिना ही आपको जो चाहिए वो मिल जाएगा। అంచేత ఏమి జరగాలో ఏమి రావాలో ఏది అవ్వాలో వాటి మీద మన దృష్టి పెట్టకూడదు. इसलिए क्या आपको चाहिए क्या आप उसको चाहते हो और क्या घटित होने वाला है उसके ऊपर कभी भी दृष्टि केंद्रित नहीं करना है। ఎంతసేపు చెయ్యవలసింది ఏంటో తెలుసుకుని అది చేయడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. हमेशा हमें जो करना है उसको जानते हुए उसी को प्रामुख्यता देना है। అప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. तभी आपको किसी से भी डरने की आवश्यकता नहीं है। అందుకే పత్రిజీ ఎప్పుడు
వర్తమానంలో జీవించమంటారు. इसीलिए पत्री जी हमेशा वर्तमान में जीने के लिए कहते हैं। నువ్వెందుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు? आप भविष्य के बारे में क्यों सोच रहे हो? ఈ వర్తమానంలో నువ్వు చేయవలసింది చెయ్యి. वर्तमान समय में आपको जो करना है वो कीजिए। నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు. भविष्य के बारे में सोचने की आवश्यकता नहीं है। అలాగే గతంలో జరిగిపోయిన గతం గురించి ఎందుకు ఆలోచిస్తావు? उसी तरह से भूतकाल में जो घटित हो चुका है उसके बारे में क्यों सोच रहे हो? జరిగిపోయిన దాన్ని నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు? जो हो चुका है उसको आप क्या कर पाओगे? దాన్ని ఆలోచించుకుంటూ ఎందుకు నీ జీవితాన్ని వృధా చేస్తావు? उसके बारे में सोचते हुए आप अपना जीवन को क्यों बर्बाद कर रहे हो? ఎంతసేపు ఆ జరిగిన సంఘటన గురించి हमेशा जो हो चुका है उसके बारे में सोचते हुए అలా చేయకుండా ఉండవలసింది, मुझे ऐसा नहीं करना चाहिए, ఇలా చేసి ఉండవలసింది, मुझे ऐसा करना चाहिए, అది జరగడానికి నాదే తప్పు, ऐसा होने के पीछे मेरा ही गलती है, లేకపోతే వాడిది తప్పు, नहीं तो इसमें उसकी गलती है। ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ऐसा सोचते हुए बैठे रहेंगे तो నీకు దుఃఖమే మిగులుతుంది. आपको दुख ही शेष मिल जाता है। దాని బదులు చెయ్యవలసిన దాని మీద దృష్టి పెట్టు. इससे विपरीत आपको जो करना चाहिए उसके ऊपर ध्यान रखिए। వర్తమానంలో జీవించు. वर्तमान में जिए। అంచేత జరిగిన దాని గురించి దుఃఖం ఉండదు. इसलिए जो होने वाला है उससे आपको दुख नहीं होगा। కాదు, జరిగిన దాని గురించి. इससे जो घटित हो चुका है उससे आपको दुख नहीं होगा। అలాగే జరగవలసిన దాని గురించి, జరగబోయే దాని గురించి కూడా ఆందోళన ఉండదు. इसी तरह से जो होने वाला है उसके ऊपर भी आपको बेचैनी अथवा आंदोलन नहीं रहेगा। మరి ఎవరైనా సరే అలా వర్తమానంలో జీవించాలంటే तो इस तरह से किसी को भी वर्तमान में जीवन जीने के लिए పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. पत्री जी ने बताया है ऐसा श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली साधना को करना है। మనసు నిశ్చలం చేసుకోవాలి. मन को निश्चल बनाना है। మీకు వర్తమానంలో జీవించాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే ఎలా మనం వర్తమానంలో జీవించగలుగుతామో మీకు చెప్తాను. वर्तमान में जीवन जीने के लिए श्वास के ऊपर ध्यान रखने से हम कैसे वर्तमान में जी पाएंगे वो मैं आपको बताता हूँ। మీరు చూడండి, గతంలోకి ఎందుకు వెళ్తున్నారు అంటే మనసు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. आप भूतकाल में इसलिए जाते हो क्योंकि मन जो घटित हो चुका है उसके बारे में सोच रहा होता है। అంతేకాదు, ఆ మనసే మళ్ళా కాసేపు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. उसके बाद मन भविष्य के बारे में भी सोचता है। అంతేకాని ఇప్పుడు తాను చేయవలసిందేదో దాని మీద దృష్టి ఉంచదు. लेकिन अभी उनको जो करना है उसके ऊपर दृष्टि नहीं रखता है। అంచేత ఆ మనసును గతంలోకి వెళ్ళకుండా భవిష్యత్తులోకి వెళ్ళకుండా ఉంచాలి అంటే इसलिए उस मन को भूतकाल में और भविष्य में नहीं जाने के लिए रखने के लिए ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఖాళీ చేసేయాలి. मन में जो भी विचार है उन सभी को खाली करना है। ఆ స్థితి మనకి ఈ శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల వస్తుంది. वो स्थिति हमें श्वास के ऊपर ध्यान केंद्रित करने से ही मिलता है।
మీరు చూడండి, ఈ ధ్యానం చేసేటప్పుడు ముందు మనం కళ్ళు మూసుకుంటాం. हम ध्यान करने से पहले पहले आंख बंद करते हैं। కళ్ళు మూసుకున్నప్పుడు ముందు గతానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. आंखें बंद करने के बाद पहले भूतकाल में जो हो चुका है उसके बारे में विचार आता है। అయినా సరే మీరు దాన్ని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద పెట్టాలి. उसके बाद भी आपको उन विचारों को कट करते हुए पुनः श्वास के ऊपर ध्यान केंद्रित करना है। మళ్ళా వస్తాయి. उसके बाद फिर आ सकता है। మళ్ళా కట్ చేసి మళ్ళా శ్వాస మీద పెట్టాలి. फिर से कट करते हुए श्वास के ऊपर ध्यान केंद्रित करना है। ఎప్పుడైతే ఇలా చేశామో మెల్లిగా ఆ ఆలోచన పోతుంది. जब हम ऐसा करते हैं धीमे से विचार कम हो जाता है। అలాగే మళ్ళా భవిష్యత్తు గురించి ఆలోచన వస్తుంది. फिर हमें भविष्य के बारे में विचार आता है, దాన్ని కట్ చేస్తాం. उसको भी कट करेंगे। ఇలా చెయ్యగా చెయ్యగా इस तरह से करते करते ఆ ఆలోచన పోతుంది. वो विचार भी चला जाता है। ఈ రకంగా మనం చేస్తూ చేస్తూ ఉంటే इसी तरह से हम करते रहेंगे तब ఆ మనసు గతం గురించి ఆలోచించదు, वो मन भूतकाल के बारे में नहीं सोचेगा, భవిష్యత్తు గురించి ఆలోచించదు. भविष्य के बारे में भी नहीं सोचेगा, చలమైపోతుంది. निश्चल हो जाता है। అంటే వర్తమానంలోనే ఉంటుంది. मतलब वर्तमान में ही रह जाता है। మీరు కనుక ఇలా यदि आप కొన్ని రోజుల పాటు, నెలల పాటు చేస్తే यदि आप कुछ दिन तक कुछ महीनों तक लगातार करोगे तो ఈ మనసు పూర్తిగా ఖాళీ అయిపోయి आपका मन पूरी तरह से खाली हो जाते हुए ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. हमेशा वर्तमान में ही रहता है। చెయ్యవలసిన వాటి మీదే దృష్టి ఉంచుతుంది. जो हमें करना चाहिए उसके ऊपर ही दृष्टि रहता है। జరగవలసిన దాని మీద దృష్టి ఉంచదు. जो घटित होने वाला है उसके ऊपर दृष्टि नहीं रहेगा। అప్పుడు మీరు దేనికి ఆందోళన చెందరు, तभी आप किसी से भी परेशान नहीं होंगे, భయపడరు. नहीं डरोगे। మీరు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. एक छोटा उदाहरण बताया जा रहा है। మనము ఇప్పుడు ఈ జూమ్ కార్యక్రమం నడుపుతున్నాం. अभी हम इस जूम कार्यक्रम को संचालित कर रहे हैं। నేను మీ అందరికీ ఒక సలహా ఇస్తున్నాను. मैं आप सबको एक सलाह दे रहा हूँ, మీరు కూడా జూములు స్టార్ట్ చేయండి అని. आप भी अपना जूम स्टार्ट कीजिए। మీకు కన్వీనియంట్‌గా ఉన్న టైంలో ఈ జూమ్ కార్యక్రమం మీరు నిర్వహించండి. आपके समय के अनुकूलता के हिसाब से आप भी अपना जूम कार्यक्रम शुरू कीजिए। కానీ మీలో కొంతమందికి లోపల సందేహమే. लेकिन आप में से कुछ लोगों को मन में संदेह रहता है। ఎందుకు అంటే అసలు నేను నిర్వహించగలనా లేదా? क्योंकि आपके मन में ऐसा संदेह होता है कि ये मैं कर सकता हूँ कि नहीं। నేను స్టార్ట్ చేస్తే ఎవరైనా వస్తారా లేదా? यदि मैं शुरू करूँगा तो कोई आएगा कि नहीं। నేను వారికి ఏమైనా చెప్పగలనా లేదా? मैं उनको कुछ भी बता पाऊंगा कि नहीं। వారికి నచ్చుతుందో లేదో? उन्हें पसंद आएगा कि नहीं। ఇలా జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు. इस तरह से जो होने वाला है उसके बारे में सोचते हैं ఏమీ చెయ్యలేరు. और आप कुछ भी नहीं कर पाओगे। వారి జీవితం అలాగే జరిగిపోతుంది. उनका जीवन ऐसे ही घटित हो जाता है। కానీ ఇవేమీ ఆలోచించకుండా ప్రారంభిస్తారు. लेकिन इससे विपरीत ये सब विचार किए बिना आप जूम को शुरू करते हो
ఏమో ఎవరికి తెలుసు. पता नहीं क्या होगा। మీరు ఎంతో సక్సెస్ అవ్వచ్చు. आप बहुत ही सक्सेस हो सकते हो। ఎందుకు భయపడతారు? आप क्यों डर रहे हो? చేయవలసింది చెయ్యండి. आपको जो करना चाहिए वो कीजिए। జరగవలసింది జరుగుతుంది. जो होने वाला है वो हो जाएगा। తర్వాత కావాలి అంటే దాన్ని ఎన్నో రకాలుగా మనం మార్చుకోవచ్చు. यदि उसके बाद में कुछ परिवर्तन करना है तो हम अनेक प्रकार से उसे बदल सकते हैं। ఎంతో ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. उसमें भी बहुत कुछ इम्प्रूवमेंट हम कर सकेंगे। అది ఫెయిల్యూర్ అయినా यदि वो फेल्यूर भी हो जाता है, మీకు మంచి అనుభవం వస్తుంది. आपको एक अच्छा अनुभव तो मिलेगा। ఇది చాలదా మీకు? क्या ये आपके लिए पर्याप्त नहीं है? మీ జూమ్ సక్సెస్ అవ్వాలా? क्या जूम सक्सेस होना जरूरी है? మీరు ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. इसमें भी आप अनेक पाठ सीख सकते हो। ఎన్నో నేర్చుకుంటారు. बहुत सीख सकते हो। మరి అదంతా లాభం కాదా? क्या ये सब लाभ नहीं है? ఎందుకు జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు? जो होने वाला है उसके बारे में सोचते हो। నేను పత్రికని కూడా గమనించాను. मैं पत्री जी को भी देखता हूँ। ఎన్నో కార్యక్రమాలు ఆయన ముందు అనౌన్స్ చేసి తర్వాత మార్చుకున్నారు. उनके सामने अनेक कार्यक्रमों के बारे में ऐलान करके बाद में उसे परिवर्तन करते हैं। చాలా కార్యక్రమాలు మార్పు చేయడం జరిగింది. बहुत से कार्यक्रमों में बदलाव लाया गया है। కొన్ని కార్యక్రమాలు ఆపేయడం కూడా జరిగింది. कुछ कार्यक्रमों को रोक भी दिया गया है। ఆయన అలా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. तो ऐसे ही कुछ न कुछ प्रयोग करते ही रहते हैं। ఆయన ఒకటే చెప్తారు ఎప్పుడు, वो हमेशा एक ही बात बताते हैं। ఆయన ఏమంటారంటే ఆత్మజ్ఞాని ఎప్పుడూ కూడా బ్రేక్ ద రొటీన్ అని చెప్పి దాన్ని అనుసరిస్తాడు అని చెప్తారు. आत्मज्ञानी हमेशा ब्रेक द रूटीन इस बात का अनुकरण करते हैं। అంతేగాని జీవితం అంతా ఒకే రకంగా జీవించడు. का जीवन एक ही तरह से कभी नहीं जीता है। ఒకే రకంగా చేస్తూ ఉండడు. एक ही तरह से करते नहीं रहता है। ఏదో ఒక మార్పులు చూపిస్తూ ఉంటాడు. कुछ ना कुछ बदलाव करते रहते हैं। వాడే ఎన్నో అనుభవాలు పొందుతాడు. इस तरह से वे स्वयं ही अनेक अनुभव पाता है। పాఠాలు నేర్చుకుంటాడు. पाठ सीखते हैं। అంచేత చెయ్యవలసిన దాని మీద దృష్టి పెట్టండి. इसलिए हमें जो करना चाहिए उसके ऊपर ध्यान केंद्रित करना है। ఏది జరగాలో అదే జరుగుతుంది. जिसे होना है वही होगा। నువ్వు ఎందుకు భయపడతావు? आप क्यों डर रहे हो? అందుకే ఆత్మజ్ఞానం సంపాదించుకోండి. इसलिए आत्मज्ञान प्राप्त कीजिए। నీకే భయాలు ఉండవు. आपको कोई भी डर नहीं रहेगा। శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం బాగా చేయండి. श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए ध्यान कीजिए। కానీ ఈ లాభాలన్నీ గైడింగ్ మెడిటేషన్ చేసేవాళ్ళకి ఉండదు. लेकिन यह सभी लाभ गाइडिंग मेडिटेशन करने वाले को नहीं होंगे। ఎన్ని సంవత్సరాలు చేసినా అలాగే ఉంటారు. इतने सालों से करोगे तब भी वही रह पाओगे। ఆ చెప్పేవాడు అలాగే ఉంటాడు. बोलने वाला भी वहीं पे रुक जाएगा। వినేవాళ్ళు అలాగే ఉంటారు. सुनने वाले भी वहीं पे रुक जाएंगे। వారిలో ఏ మార్పులు రావు. उनमें कोई भी बदलाव नहीं आएगा। ఈ పాఠాలు నేర్చుకోరు. वे कोई कुछ नहीं सीख पाएंगे। ఒక రకంగా వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకున్న వారు అవుతారు. एक तरह से अपना जीवन को बर्बाद करने वाले बन जाते हैं। కానీ మనమంతా ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి అన్నీ నేర్చుకుంటున్నాం. लेकिन हम सब श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए सब कुछ सीख रहे हैं। అంచేత పత్రి గారి బాటలో పయనిద్దాం. इसलिए
पत्री जी के मार्ग का अनुकरण करेंगे। మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. इस तरह से यह मौका देने के लिए आप सबका मैं धन्यवाद दे रहा हूँ। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. थैंक यू, थैंक यू, थैंक यू। तो आज का इस सेशन के प्रति यदि किसी को कोई सुझाव है या संदेह है तो कृपया हैंड रेज करके बात करेंगे। If you can say this Yes, 10 yes, yes. 10 minute speech, you can say. You hear only 10 minutes you are saying. No, the first 10 minutes part I missed. So whatever I heard, I have noted down. मैं Yes, उसके बारे में बताऊंगी सर. okay, Yeah. okay. तो आपने आज डर के बारे में और एक बात बताई कि कितना भी विज्ञान आगे बढ़ते हैं, साइंस डेवलप. చూడమ్మా చిరంజీవి. गीता जी आप म्यूट हो चुके हो। ओके. हाँ, साइंस कितना भले कितना ही डेवलप हो जाए, सुपर स्पेशलिटी हॉस्पिटल आ जाए, एकदम काबिलियत डॉक्टर्स भी आ जाए, लेकिन जब मृत्यु होना है होते ही रहता है. जो मृत्यु का घटना घटने के लिए भगवान ने ही तय किया है तो उसको कोई आगे नहीं बढ़ सकते हैं. अनेक प्रकार के इक्विपमेंट आने के बाद भी कभी कभी डॉक्टर के हाथ में भी कुछ नहीं है, वो उन लोग भी हाथ ऊपर करके हमारे हाथ में नहीं, आप अभी भगवान को ही प्रार्थना कीजिए ऐसे कहते हैं. तो इससे हमें क्या मालूम होता है कि हम किसी के ऊपर भी निर्भर नहीं रहना चाहिए, हम मृत्यु से डरना नहीं चाहिए, भूतकाल या भविष्य को भी सोच के डरना नहीं चाहिए. रमण महर्षि ने के बारे में आपने बताया, आदि सृष्टि में कब क्या होने वाला है किसी को पता नहीं है. ये हम अच्छी तरह से जान लेना चाहिए. सृष्टि में जो कुछ होने वाला है ये ऑलरेडी प्री डेस्टाइंड है, भगवान ने पहले से ही निर्णय किया है. तो मृत्यु से भी डरना नहीं, किसी से भी किसी के भरोसे भी नहीं रहना है. जैसे पत्री जी ने कहा है, ध्यान करके अपने आप को मजबूत करना है और ध्यान करके भय को भी निकालना है. वर्तमान में जीवन जीने का के लिए श्वास के ऊपर ध्यान देना चाहिए. भूतकाल या वर्तमान काल में नहीं रहना चाहिए, भूतकाल या भविष्य काल में नहीं रहना चाहिए. मन के विचार को खाली रख के मन को शून्य स्थिति में लाना चाहिए. और ध्यान करने के लिए ये एकदम सही तरह है, सही ये है, तभी हमको ज्ञान होएगा. जब भी मन को शून्य रखेंगे तभी ज्ञान होएगा. सभी को किसी न किसी डर होता ही रहता है, लेकिन ये सभी डर से बाहर आने के लिए ध्यान को ही अपनाना चाहिए. पत्री जी ने यह ध्यान मार्ग दिखाया है तो उसको ही अपनाना चाहिए, तभी हम इस भय से बाहर आ सकते हैं. ये मेरा आज समझ है सर. థ్యాంక్ యూ మేడం. थैंक यू सर. थैंक यू गीता जी। ఎవరు లేకపోతే క్లోజ్ చేసాం. तो अभी हम यह सेशन को यहाँ पे समाप्त करते हैं। मिलते हैं कल सुबह के ब्रह्म मुहूर्त व गुरु जी के दिव्य प्रवचन के लिए। तब तक हम आपसे रजा लेते हैं। धन्यवाद। थैंक यू, थैंक यू।